ریاست آندھرا پردیش کے حج مسافرین کے لیے ریاست کے وزیر اعلیٰ نارا چندرا بابو نائیڈو کی جانب سے تہنیتی اجلاس کا اہتمام کیا گیا۔ وزیر اعلیٰ نے اپنی تقریر کی ابتدا میں زائرین سے اردو میں خطاب کیا اور انہیں مبارکباد دی اور ریاست کی ترقی و بہبودی کے لیے بیت اللہ میں دعا کی گزارش کی۔ وزیر اعلیٰ نے اس مبارک موقع پر مسلم اقلیت کی ترقی و فلاح کے لیے حکومت کی جانب سے متعارف کردہ اسکیمات کا ذکر کیا اور انہوں نے مزید کہا کہ اقلیت میں غربت و مفلسی عام ہے، انہیں خطے غربت سے اوپر لانے کے لیے حکومت ہر ممکنہ کوشش کرے گی۔ وزیر اعلیٰ نے اس بات پر زور دے کر کہا کہ ان کے جسم میں جب تک جان ہے وہ اقلیتوں پر کسی طرح کی مصیبت نہیں آنے دیں گے اور ان کے مسائل کو حل کرنے کی حتی الامکان کوشش کی جائے گی۔ اس موقع کو غنیمت جان کر انہوں نے ملک اور ریاست کی سیاسی صورتحال پر بھی اپنے خیالات کا اظہار کیا۔ این ڈی اے سے باہر آنے اور مودی سے اپنے اختلافات کی وجوہات بتائیں، ریاست میں کانگریس کی سیاسی حکمت عملی اور وائی ایس آر کی مفاد پرستانہ چالوں پر روشنی ڈالی اور کہا کہ تیلگو دیسم پارٹی ہی ریاست کی ترقی و بہبودی کو یقینی بنا سکتی ہے۔ انہوں نے امید ظاہر کی کہ مسلمان ان پر اعتماد کا اظہار کرتے ہوئے تیلگو دیسم پارٹی کی کامیابی میں اپنا اہم کردار ادا کریں گے۔ وزیر اعلیٰ نارا چندرا بابو نائیڈو نے پرچم امن و محبت لہرا کر حاجیوں کے قافلے کو روانہ کیا اور نیک تمناؤں کا اظہار کیا۔ وزیر اعلیٰ کے ساتھ ایم ایل اے، ایم ایل سی اور ریاست کی باوقار شخصیات بھی شریک تھیں۔ కాబట్టి ఈ రోజు హాజీలు మీ సందేశం వినడానికి చాలా ఉత్సాహంగా వచ్చున్నారు సార్। వీళ్ళందరూ కూడా హజ్ యాత్రకు వెళ్ళిన తర్వాత మక్కాలో కూడా మన రాష్ట్రం కోసం మీకోసం ప్రార్థన చేయమని వీరిని విన్నపించాం సార్। తప్పనిసరిగా మన కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం మీ శ్రేయస్సు కోసం మీ ఆరోగ్యం కోసం మరి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు సార్ అక్కడ। కాబట్టి ఈ రోజు మరి ఎవరి కోసం మనం ఎదురు చూస్తున్నాము, ఎవరి సందేశాన్ని వినాలని మనం తాపత్రయపడుతున్నాము। మరి ముస్లింల ప్రీతి పాత్రులు, ముస్లింల పక్షపాతి ఈ రోజు 2,300 కోట్ల రూపాయలు 4 సంవత్సరాల్లో ముస్లింల అభ్యున్నతి కోసం ఖర్చు పెట్టిన ముఖ్యమంత్రి, అంతేకాకుండా 1,102 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం మరి బడ్జెట్ లో కేటాయించిన మహనీయులు। ఆ రకంగా ముస్లింల పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని, ముస్లింలో ఉన్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, ముస్లింలో ఉన్న నిరుద్యోగాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ముస్లింలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు పడుతున్న తాపత్రయాన్ని మీరు అర్థం చేసుకుని ఆ రకంగా చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి మనకు రాబోయే రోజుల్లో 5-10 సంవత్సరాలు ఆయన ఉంటే ఇక్కడ మత సంఘర్షం, శాంతియుతమైన వాతావరణం, మరి లౌకిక స్ఫూర్తితో పరిపాలన సాగించడం జరుగుతుంది। ఆ రకంగా మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా మనవి చేస్తున్నాను। अस्सलाम वालेकुम। बड़े खुश नसीब भाई आप लोग खुदा के फरमान फंस गए। आप अल्लाह आपको काबतुल्लाह की दीदार करने के लिए चुन लिया। आप सबको आज मुबारक हो। చాలా సంతోషం। మిమ్మల్ని అందరినీ ఒక పవిత్రమైన రోజున ఒక పవిత్రమైన కార్యక్రమంలో మిమ్మల్ని గెలుస్తున్నాను। అల్లాహ్ని మీ రూపంలో చూసుకునే అదృష్టం నాకు వచ్చిందని చెప్పడానికి మీరందరూ కూడా ఈరోజు హజ్ యాత్ర అయిపోతున్నారు। ఇప్పటికే ఒక పవిత్రమైన భావంతో ఈ సంకల్పానికి శ్రీకారం చుట్టారు। ఈ సంవత్సరం 2,318 మంది మీరందరూ యాత్రికులుగా ఫలిస్తుంది। అందులో 1,247 మంది మగవాళ్ళు, ఇంకొక పక్క 1,101 మహిళలు ఉన్నారు। ఇంకొక పక్క మీరు చూస్తే ఇవన్నీ కూడా
కొంతమంది బెంగళూరు ద్వారా, కొంతమంది హైదరాబాద్ ద్వారా వెళ్తున్నారు. 1719 నుండి హైదరాబాద్ నుంచి, అదే మరి బెంగళూరు నుంచి 608 మంది మీరు వెళ్ళే పరిస్థితుంది. ఇందులో 77 సంవత్సరాల వయసు ఉండే సలీమా బి ఉన్నారు. 2 సంవత్సరాలు 2 నెలలు వయసు ఉండే ఓల్డ్ పాన్ అనంతపురం నుంచి తీసుకెళ్లే పరిస్థితి వచ్చారు. అంటే ఒకప్పుడు హైదరాబాద్ లో కూడా ఆధ్యాత్ర పోవాలంటే మనం బాంబే పోయేవాళ్ళం. ఆ రోజు నేను ఆలోచించాను, ఇది కరెక్ట్ కాదు, హైదరాబాద్ నుంచి వెళ్ళాలనే ఉద్దేశంతోనే ఆ రోజు ఆస్ హౌస్ కట్టడమే కాకుండా ఫ్లైట్లు కూడా హైదరాబాద్ నుంచి ఆధ్యాత్రకు ప్రారంభించింది. నేను ఆ రోజు అదే మరి ఆ రోజు మీరు చూస్తే చాలా మందిని ప్రగాఢంగా నమ్మేది ఉర్దూ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అందుకే నేను ఆ రోజు ఆలోచించాను. ఎన్నో ఉద్యమాలు చేశాను, అక్కడి వరకు ఎవరు చేయలేదు. నేను ఆ రోజు ఆలోచించి 13 జిల్లాల్లో ఉర్దూని 2వ భాషగా చేశామంటే అది ఉర్దూ పైన తెలుగుదేశం పార్టీకి ఉండే అభిమానం. అందరూ షాదీకాలు కట్టేవాళ్ళం కాదు, మసీదులకు ఆర్థిక సహాయం ఇచ్చేవాళ్ళం కాదు, అవి కూడా శ్రీకారం చుట్టాం. ఒక మాటలో చెప్పాలంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఆ రోజు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఆ సంస్కృతిని ఈరోజు కొనసాగిస్తున్నాం. ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు నేను చాలా కార్యక్రమాలు 1-2 కాదు, కడపలో ఆది హౌస్ కడుతున్నాం. ఇంకొక పక్కన విజయవాడలో ఆది హౌస్కి 80 కోట్ల రూపాయలు, కడపలో 12 కోట్లు, విజయవాడలో 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవసరమైతే ఇంకా 10-20 కోట్లు అయినా పర్వాలేదు, బ్రహ్మాండమైన ఆది హౌస్ కట్టాలి. దేశంలోనే ఇది ఒక మోడల్గా ఉండాలి. ఇది ఎప్పుడు కూడా ముస్లింస్ ఎప్పుడు అక్కడికి వెళ్ళినా బ్రహ్మాండంగా ఒక రిసెప్షన్ సెంటర్ గా తయారు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నారు. అదే మరి అక్కడ మాస్క్ కూడా ఉంటుంది. మాస్క్ కానీ ఆజ్ హౌస్ కానీ ఇవన్నీ పెట్టి మీరు అక్కడ నమాజ్ చేసుకోవాలని అన్ని కూడా నాట్ ఓన్లీ మీరు పోయినప్పుడు నమాజ్ చేయడం కాదు, రెగ్యులర్ గా నమాజ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ మసీదు చెప్పి మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఒకసారి చూసి ఇప్పుడే మన షరీఫ్ గారు చెప్పినట్టు ఆధ్యాత్మికుల పైన కూడా జిఎస్టీ సేకరిస్తూ వచ్చారు. ఇది చాలా బాధేస్తుంది. ఎందుకంటే మీరు పవిత్రమైన భావంతో పోతున్నారు, అలాంటప్పుడు మీకు కూడా ట్యాక్స్ వేయడం అనేది భారం తప్ప ఇంకోటి కాదు. తప్పకుండా మీకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటాం, అన్ని పోరాడతాం, పార్లమెంట్లో కూడా పోరాడతాం, గట్టిగా పోరాడి ఇది సాధించే వరకు మీకు అండగా ఉంటానని మరొక్కసారి నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఈ సంవత్సరం బడ్జెట్ లో 1100 కోట్లు మనం పెట్టుకున్నాం. ఇది కాకుండా ఇమాములకు 5,000, మౌజులకు 3,000 రూపాయలు. దేశంలో ఎక్కడా ఇవ్వడం లేదు. అలాంటి రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ దీనికి మనం శ్రీకారం చుట్టాం. 8,605 మందికి మనం ఇస్తున్నాం. ఈ సంవత్సరం 75 కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా పెట్టుకున్నాం. అదే మరి ఇంకొక పక్కన ఉర్దూ షాదీ కణాలకి 235 ఇప్పటి వరకు కట్టాం. 92 కంప్లీట్ చేశాం. ఈ సంవత్సరం కూడా ఒక 20 కోట్ల రూపాయలు దీనికి బడ్జెట్ పెట్టాం. మసీదులకు కూడా ఒక 20 కోట్ల రూపాయలు, కొత్త మసీదు కానీ ఇంకా అవసరమైతే 10-20 కోట్లు సిద్ధంగా ఉన్నాం. దానికి పెద్ద సమస్య మసీదు ఆర్థిక సహాయం చేస్తున్నాం. అదే మరి మీరు చూస్తే పండుగల కోసం చంద్రన్న తోఫా ఇచ్చాం. ఒకే కమ్యూనిటీకి 2 ఇచ్చింది పేరు పెట్టుకున్నారు. రంజాన్ తోఫా ఇచ్చారు, అట్లాంటి కాలేజీ ఇచ్చారు. ఎందుకంటే పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పండుగ చేసుకున్నప్పుడు మీరు బాగా కష్టాలు ఉండదు, కరెక్ట్ కాదు, మీరు కూడా ఆనందంగా ఉండాలని 2 సార్లు ఇచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే దుల్హాన్, ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసే బాధ్యత తీసుకున్నాం.
ఒక్కొక్కరికి 50,000 రూపాయలు చెప్పిన మొదటిసారి నేను చేసింది మైనారిటీలకే 50,000 చేసామనే విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాతనే ఈరోజు గిరిజనులు కూడా 50,000 రూపాయలు ఇచ్చాం, ఎస్సీలు కూడా 30,000 ఇస్తున్నాం. ఇది ఎంతమంది వీలైనా అంతమందికి ఇవ్వడానికి మనం వర్కౌట్ చేస్తున్నాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అది మనకి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఈ సంవత్సరం మీరు చూస్తే 1,35,000 మందికి ఇవ్వడానికి 285 కోట్ల రూపాయలు పెట్టాం. ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ అయితే 1,41,000 ఈ సంవత్సరం నుంచి ఇవి కూడా ప్రారంభించాం. ఇంకొక పక్కన విదేశ విద్య కూడా ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలంటే అలాంటి వారికి 10 నుంచి 15 లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ బాగా చదువుకోవాలంటే ఎక్కడ వీలైతే వాళ్ళకు నచ్చిన దేశంలో నచ్చిన యూనివర్సిటీలో వాళ్ళు చదువుకునే ఏర్పాటు చేస్తున్నాం. ఇంకో పక్క ఎన్టీఆర్ విద్యార్థి కింద పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి మన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆల్ ఇండియా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కానీ ఇంకా మిగిలిన ఎగ్జామ్స్ లో కానీ బాగా పాస్ కావడానికి ఈ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ కూడా పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నాం. 162 కోట్ల రూపాయలు ఎంప్లాయ్మెంట్ కోసం పెట్టాం, స్వయం ఉపాధి కోసం. ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టి దీన్ని కూడా శ్రీకారం చుట్టాం. దీని వరకు ఎంతమంది అయినా పర్వాలేదు స్కిల్ డెవలప్మెంట్ చేసి ఎక్కడ వీలైతే అక్కడ ఉద్యోగాలు ఇచ్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మరొకసారి ఉర్దూ అకాడమీ వేసాం, వొకేషనల్ ట్రైనింగ్స్ ఇవన్నీ పెడుతున్నాం. ఇంకొక పక్క మల్టీ సెక్టర్ డెవలప్మెంట్ కింద కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టాం. ఇవి కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇంకొక పక్క మీరు చూస్తే అనంతపూర్లో కానీ చాలా వరకు గుంటూరు, అనంతపూర్, కడప చాలా పనులు కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేశాం. వర్క్ ప్రాపర్టీస్ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది దాతలు ఆ రోజు మతం మీద నమ్ముకోండి, దేవుని పైన నమ్ముకోండి ఈ యొక్క వర్క్ ప్రాపర్టీస్ కింద డొనేషన్ ఇచ్చారు. కొంతమంది స్వార్థ పనులు ఐగురు కొట్టేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ టౌన్స్ లో ఉన్నాయి. నేను ఒకటే మీ అందరికి హామీ ఇస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో వర్క్ ప్రాపర్టీస్ అన్ని కూడా కాపాడి తిరిగి మీ అభివృద్ధి కోసం అది చేస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన 2018 రంజాన్లో ఒక 5 కోట్ల రూపాయలు బ్యూటిఫికేషన్ ఆఫ్ మసీదుకి ఇచ్చాం. అదే మరి స్టాట్యూటరీ యాక్టివిటీస్ అన్ని కూడా మీరు చూస్తే ఈరోజు బోర్డు చైర్మన్ గా జలీల్ ఖాన్ గారిని, ఇంకొక పక్కన హాజ్ కమిటీ చైర్మన్ గా మోయిన్ అహ్మద్ హుస్సేన్ గారిని, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇదేత్ గారిని, ఇంకొక పక్క మైనారిటీ కమిషన్ గా జియావుద్దీన్ని, ఉర్దూ అకాడమీ కింద మహమ్మద్ దోమాన్ని, మైనారిటీ లాంగ్వేజ్ లెజిస్లేటివ్ కమిటీ వీర్కర్ చంద్ బాషా గారిని ఒక విప్ కింద, ఇంకో పక్క ఉర్దూ యూనివర్సిటీ మనం కర్నూలులో పెట్టుకున్నాం. ఒక ట్రిబ్యునల్ కూడా కాన్స్టిట్యూట్ చేయాలి. ఇది కాకుండా మైనారిటీ మంత్రి కూడా ఒకరికి ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీ మనోభావాలు ఎప్పుడు ఈ పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. మీరు పవిత్రమైన హజ్ యాత్రకి వెళ్తున్నారు కాబట్టి ఈ సందర్భంలో మీరు అందరూ కూడా దువా చేయాల్సిన అవసరం ఉంది. కష్టకాలంలో మనం రాష్ట్రం విడిపోయింది. మీరు ఒకసారి చూస్తే 4 సంవత్సరాల ముందు రాష్ట్రం విడిపోయినప్పుడు ఎక్కడ కూర్చుంటాం, ఎక్కడి నుంచి పనిచేస్తాం తెలియని పరిస్థితి, ఎక్కడ ఇవన్నీ వచ్చిన పరిస్థితి. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, కష్టాలు ఉంటాయి కానీ కష్టాలు అధిగమించే శక్తి మనకు ఉందని చెప్పి ఉద్దేశంతోనే నేను ముందుకు వెళ్ళాను. అందరూ కూడా నా మీద విశ్వాసం పెట్టి నాకు అధికారం చెప్పారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీరు చూస్తే ఈ రాష్ట్రంలో ఎవ్వరు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే పేదవాళ్ళ తరపున ఈ పార్టీ ఉంది. అభివృద్ధి పథంలో అందరికంటే ముందున్నాం. ఈ రోజు మీరు చూస్తే 4 సంవత్సరాలు
10.5% గ్రోత్ చేశాం. డబుల్ డిజిట్ గ్రోత్ ఎక్కడ దేశంలో ఎక్కడ ఇంత పెరగలేదు. అది ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే డబుల్ డిజిట్ గ్రోత్ వచ్చిందంటే దానికి కారణం మీ అందరి సహకారం అని కూడా నేను చెప్తున్నాను. ఇంకొక పక్క మన రాష్ట్రంలో ఎక్కడ కమ్యూనల్ వైలెన్స్ లేదు. మైనారిటీస్ ఎవరికి కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉండదు. అది ఈరోజు మీకు అందరికీ చాలా స్పష్టంగా చెప్తున్నా. నా ప్రాణంలో, నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు మైనారిటీకి ఎక్కడ ఇబ్బంది మొన్న కూడా మీరు ఒకసారి చూస్తే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఇటీవల త్రిపుల్ తలాక్ ఇష్యూ వచ్చింది, నేను త్రిపుల్ తలాక్ ఇష్యూ వచ్చినప్పుడు చాలా మంది నేను ఒపీనియన్ కూడా తీసుకున్నాను. అందులో చెప్పింది త్రిపుల్ తలాక్ చెల్లదంటే కొంతవరకు ఒప్పుకున్నారు, కానీ ఆ తర్వాత క్రిమినల్ కేసెస్ పెట్టి ప్రాసిక్యూట్ చేస్తానంటే ఎవరు మాట్లాడలేదు. మొట్టమొదటిసారిగా మాట్లాడేది నేనే మాట్లాడా, గట్టిగా మాట్లాడా. పార్లమెంట్లో కూడా చెప్పాం, ఇది మంచి పద్ధతి కాదు. ముస్లిమ్స్కి ఒక చట్టం, హిందూస్కు చట్టం కరెక్ట్ కాదు. చట్టం అనేది అందరికీ ఒకటి ఉండాలి తప్ప మీరు కావాలని వీళ్ళపైన ఒక మాటలో చెప్పాలని హెరాస్మెంట్ చేయడం ఇది జాతికి మంచిది కాదు, దేశానికి మంచిది కాదని మొట్టమొదటిసారిగా గట్టిగా చెప్పింది తెలుగుదేశం పార్టీ. దాని మీదనే పార్లమెంట్కి వస్తాను అందరూ ఫైట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఏదో అమెండ్మెంట్స్ పెడతామని చెప్పి ఈరోజు చెప్పే పరిస్థితి వచ్చారు. కాబట్టి నేను అదే మాదిరిగా మీకు జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఒక బాలిక పైన మానభంగం చేసి చాలా దారుణంగా అమ్మాయిని చంపేసినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉన్నామనే విషయం మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మీరు చూస్తున్నారు, నేను ఆ రోజు కూడా బీజేపీతో కలిసింది మన రాష్ట్రం కోసం కలిసాం, ఎన్డీఏతో కలిసినాం. మునుపు మనం ఎన్డీఏతో లేదు, కానీ రాష్ట్రం విడిపోయింది, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేశారు, కనీసం నిలదొక్కోవాలి, చాలా కష్టాలు ఉన్నాయి అనే ఉద్దేశంతో కలిసాం. కలిసిన తర్వాత మీరు ఒకసారి చూస్తే మళ్ళా మనకు పూర్తిగా అన్యాయమే జరిగింది. ఆ రోజు కూడా గుజరాత్ విషయంలో కూడా నేను చాలా గట్టిగా నరేంద్ర మోడీ గారు రాజీనామా చేయాలని కూడా నిర్ణయం చేశాను. అది కూడా చాలా స్పష్టంగా డిమాండ్ చేశాను. సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఎదికి నేను పోలేదు, ఫోన్ కూడా ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మైనారిటీస్ కూడా చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. పేదరికాల నుంచి మీరు పైకి రావాల్సిన అవసరం ఉంది. రాజకీయంగా కూడా ప్రాధాన్యత రావాల్సిన అవసరం ఉంది. మీలో నాయకత్వం కూడా రావాలి, మంచి లీడర్స్ కూడా తయారు కావాలి. ఒక ఆర్థికంగా మీరు బాగుపడడానికే కాకుండా రాజకీయ నాయకత్వం రావాలి, అన్ని రంగాల్లో మీరు రాణించాలి, ఈవెన్ ఇండస్ట్రీస్ పెట్టాలి, ఆర్థికంగా వెసులుబాటు రావాలి. అన్ని రంగాల్లో మీరు పైకి వచ్చే నాయకత్వాన్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరొకసారి ఇక్కడ మన రాష్ట్రంలో రాజకీయాలు చూశారు. ఎక్కడికెక్కడ రాజకీయాలు చూస్తూ ఉంటే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఆ పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో డిఫర్ అయ్యింది కూడా కారణం, ముందు కలిశారు, అక్కడే ఉండి పైకి వచ్చారు వాళ్ళ తండ్రి కానీ అతను కానీ. ఆ తర్వాత తప్పుడు పనులు చేశారు, దాంతో కాంగ్రెస్ పార్టీ విభేదించారు. విభేదిస్తే వాళ్ళు మళ్ళా కేసులు అన్ని కోర్టు ద్వారా వచ్చాయి. వచ్చిన తర్వాత మీరు చూస్తే జైలు కూడా పోయాడు. జైలు పోయిన తర్వాత మళ్ళా కాంగ్రెస్ పట్టుకొని ఆ రోజు బెయిల్ తీసుకొని బయట వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే బీజేపీతో రాయబారాలు పెట్టుకుని కేసుల కోసం మొత్తం రాజీ పడిపోయే పరిస్థితికి వచ్చారు. అందుకే నరేంద్ర మోడీ కూడా ధైర్యంగా బీజేపీ కూడా మనకు పనులు చేయలేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనం లేకపోయినా పర్వాలేదు, ఏదైనా అవుతుంది, ఎవరో ఉంటారని చెప్పి ఉద్దేశం చేశారు. కానీ నేను ఒకే మాట చెప్పా, ఎన్డీఏ ఆటలు ఆంధ్రప్రదేశ్ సాగవు, హెచ్చరిస్తున్నాను. అందుకనే కేంద్ర కేబినెట్ నుంచి రాజీనామాలు చేశాం, ఎన్డీఏ నుంచి బయట వచ్చాం, అవిశ్వాస తీర్మానం పెట్టాం. ఈ రోజు అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్డీఏ గవర్నమెంట్ 126
మంది ఎంపీలు కూడబెట్టాం. అదే మరి ఈరోజు దేశం మొత్తం అపోజిషన్ పార్టీస్ అన్ని ఒక తాటిపై వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా వైస్ చైర్మన్ వస్తే, డిప్యూటీ చైర్మన్ వస్తే రాజ్యసభలో అన్ని అపోజిషన్ పార్టీస్ అన్ని ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉంటే కొన్ని పార్టీలు మాత్రం వాళ్ళకి సహకరించే పరిస్థితి వచ్చారు. కావాలని ఆలోచించబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం బాయ్కాట్ చేశారు, వాకౌట్ చేశారు. దాన్ని ఏమంటారో మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పరోక్షంగా మనల్ని మభ్యపెట్టడానికి కాంగ్రెస్ బీజేపీకి సపోర్ట్ చేయడానికి, ఎన్డీఏకి సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది దుర్మార్గమైన కార్యక్రమం. మీకు అవసరం కోసం, మీ రాజీ కోసం ఇవన్నీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైనా పర్వాలేదు, మీరందరూ అంటుంది. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీని. మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత విద్యారంగంలో కానీ, ఉపాధి కానీ, పేదరిక నిర్మూలన కానీ, కడాన రాజకీయాల్లో కూడా తగిన ప్రాతినిధ్యం ఇచ్చి మిమ్మల్ని గౌరవించే బాధ్యత, పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తుంటే నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీరు ఆ జాగ్రత్తకి వెళ్తున్నారు, పవిత్రమైన స్థలానికి వెళ్తున్నారు, అల్లాని ప్రార్థిస్తున్నారు. మీరు మంచి మనసుతో వెళ్తున్నారు. అల్లాకు దువా చేయండి, ప్రార్థించండి. మన రాష్ట్రం బాగుండాలి, మైనారిటీస్ బాగుండాలి, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి. దానికి తెలుగుదేశం ప్రభుత్వం అన్ని వేళలా మీకు అండగా ఉంటాం. ఈ ప్రభుత్వానికి సహకరించమని అల్లాని దువా చేయాల్సిందిగా మరొకసారి ఆశిస్తూ మరొకసారి ఈ యాత్ర జయప్రదం కావాలని, శుభప్రదం కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, మీ పట్టుదల నేను చూశాను. ఎవరు ఇంత చేయరు. ఈ యాత్రకు పోయేటప్పుడు చాలా వరకు పవిత్రంగా ఉంటారు. ఇది ఒక మాటలో చెప్పాలంటే పవిత్రమైన మనసుతో పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళే యాత్ర. ఈ యాత్ర అన్ని విధాలు జయప్రదం కావాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా అల్లాహ్ను ప్రార్థిస్తూ మీ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. आप तमाम लोग जो है हज बैतुल्लाह के लिए तशरीफ ले जा रहे हैं, वहाँ दुआएं कबूल होती हैं। आपके दुआओं के साथ में हमारे चीफ मिनिस्टर जनाब चंद्रबाबू नायडू साहब के लिए और तेलुगुदेशम पार्टी के लिए और आप अपने लिए, तमाम आंध्र प्रदेश को और हिंदुस्तान के लिए और सारी इंसानियत के लिए दुआ करके आए, क्योंकि आपके लिए दुआ कबूल होती है। अल्लाहुम्मा सल्ली अला सय्यिदना शफीअना मौलाना मुहम्मद व बारिक वसल्लिम। अल्लाहुम्मा अंतस सलाम व मिनकस सलाम तबारकत इलैना या सलाम व अदखिलना दारस सलाम। रब्बना तबारकत व तआलैत या ज़ल जलाल वल इकराम। اللهم إنا نسألك حجا مبرورا وسعيا مشكورا وذنبا مغفورا وعملا صالحا متقبلا ورزقا حلالا واسعا وشفاء من كل داء. اللهم وفقنا لما تحب وترضى واجعل آخرتنا خيرا من الأولى. اللهم إنا نسألك الهدى والتقى والغنى والعفاف. اللهم احفظنا من كل بلاء الدنيا وفتنتها ومصيباتها وعذاب الآخرة. لا إله إلا الله الحليم الكريم. سبحان الله رب العرش العظيم. نسألك موجبات رحمتك وعزائم مغفرتك والغنيمة من كل بر والسلامة من كل إثم. لا تدع لنا ذنبا إلا غفرته ولا هما إلا فرجته ولا كربا إلا نفسته ولا ضرا إلا كشفته ولا دينا إلا أديته ولا مريضا إلا شفيته ولا حاجة هي لك رضا إلا قضيتها ويسرتها يا أرحم الراحمين. ऐ रब करीम, हम सब आपके गुलाम बंदे हैं, मोहताज बंदे हैं, फकीर बंदे हैं। हम अपनी झोलियां और हाथ आपके सामने पसारते हुए हम अपनी मग़फ़िरत मांगते हैं। ऐ अल्लाह, इन हुज्जाज किराम की बरकत से, ऐ अल्लाह, इन हाजियों की बरकत से हमारी और पूरी इंसानियत की मग़फ़िरत फरमा दे। ऐ अल्लाह, यहाँ पर इनका जमना जुड़ना ये आपकी मोहब्बत की निशानी है। ऐ अल्लाह, ये लंबा सफर कर कर आपके घर को आ रहे हैं। ऐ अल्लाह, आपके हबीब ने फरमाया इनकी दुआओं में असर होता है।
اے اللہ ان کی دعاؤں کو قبول فرما، ان کی دعاؤں میں ہمارا اور پوری انسانیت کا حصہ نصیب فرما، ان کے جانی مالی عزت آبرو کی حفاظت فرما، اے اللہ ان کے پیچھے ان کے گھر کی جان کی مال کی عزت آبرو کی تجارت کی حفاظت فرما، ان کے گھروں کا اللہ تو خلیفہ بن جا، اے اللہ اس وقت میں اے اللہ جس مقصد کے لیے ہمارے جناب چندرا بابو نائیڈو صاحب ہمارے چیف منسٹر صاحب نے حجاج کرام کو اللہ یہاں سے روانہ کرنے کے لیے دعا لینے کے لیے اللہ جمع کیے ہیں، ہمارے چیف منسٹر صاحب کی جائز مقاصد حسنہ کو قبول فرما، کامیاب فرما اور ہماری کمزور راجدھانی کو مضبوط فرما، یہاں کی معیشت کو بڑھا، معاشرت کو بڑھا، سکون نصیب فرما، یہاں کے رہنے والوں میں محبتیں پیدا فرما، اے اللہ جو کام راجدھانی کا رکا ہوا ہے اے اللہ اس کام کو تکمیل تک پہنچا، اے رب العالمین جتنے ہمارے اے اللہ منسٹرز اور ایم ایل اے ایم پیز لوگ محنت کر رہے ہیں تمام کو قبول فرما لے، ہمارے آندھرا کے لیے اپنی مہربانی کا احسان کا معاملہ فرما، یہاں کے ہر وصل والے انسان کو صحت و عافیت سے معیشت سے مالا مال فرما، اے اللہ ہماری اور تمام امت مسلمہ اور تمام امت کے جائز مقاصد حسنہ کو کامیاب فرما، جو دعائیں مانگی گئی ہے اور مانگنے سے رہ گئی ہے اپنے پیارے حبیب علیہ الصلوۃ والتسلیم کے صدق و فضل سے قبول و منظور فرما، ربنا تقبل منا انك انت السميع العليم وتب علينا انك انت التواب الرحيم وصل على النبي الكريم وآله وصحبه اجمعين آمين برحمتك يا ارحم الراحمين والحمد لله رب العالمين.